నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. బెట్టింగ్ యాప్స్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేటువంటి టాపిక్ ఇంత వైరల్గా అవడానికి కారణం ఏంటి? సో బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరు నష్టపోతున్నారు, బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరు లాభపడుతున్నారు అనే విషయాల గురించి మనము ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. సో బెట్టింగ్ యాప్స్ అనేది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి టాపికే. అయినప్పటికీ ఇప్పుడు మన ముందుకు రావడానికి కారణం ఏమైంది అంటే, సజ్జనార్ గారు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పైన ట్విట్టర్లో చేయడం వల్ల ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పైన బాగా టాపిక్ అంతా వైరల్గా మారింది. అంతేకాకుండా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్స్ చేశారో, యూట్యూబ్ ఫేమ్స్ కావచ్చు లేదా హీరోలు కావచ్చు, వీళ్ళని కూడా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అవ్వడంతో పాటు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్లకు పిలిపించి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళకి ఈ యొక్క ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు చేయడం వల్ల ఈ యొక్క టాపిక్స్ మనం ఇంత ఏమైంది. సినీ ప్రముఖ హీరోలు A1గా మనం మియాపూర్ పోలీస్ స్టేషన్లో శర్మ అనేటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్ చేయడం వల్ల ఆ యొక్క విజయ్ దేవరకొండ A2 గాను, రానా A1 గాను, ప్రకాష్ రాజ్ A3 గాను కూడా మనకు ఇప్పుడు వీళ్ళు నిందితులుగా వీళ్ళు ప్రమోషన్స్ చేశారు కాబట్టి వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అంతేకాకుండా మీకు మనం శ్రీముఖి, యాంకర్ శ్యామల, హర్ష సాయి ఇలాంటి ఈ యొక్క యూట్యూబ్ వాళ్ళు కూడా వీళ్ళందరినీ మనము మొత్తం 11 మంది వాళ్ళు ఉంటే మొత్తం ఇప్పుడు హీరోలు, హీరోయిన్లు, ఈ యొక్క యూట్యూబ్ ఫేమస్ అందరూ కలిసి మనకు ఇప్పుడు 25 మంది పైన ఎఫ్ఐఆర్ చేయడం అనేది. ఈ 25 మంది పై ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఈ టాపిక్ అనేది మొత్తం వైరల్గా మారింది. ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎవరు నష్టపోతున్నారు అని మనం తెలుసుకుందాం. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది సాధారణంగా మిడిల్ క్లాస్ పీపుల్ త్వరలోగా డబ్బు సంపాదించాలా, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశతోని మనం 1000 రూపాయలు పెడితే 10,000 వస్తున్నాయి, 10,000 పెడితే 1,00,000 వస్తున్నాయి, తొందరగా కోటీశ్వర్లు అయిపోవచ్చు అనే ఉద్దేశంతో, షార్ట్ కట్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మాత్రమే చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్కు ఈ యొక్క ప్రమోషన్స్ చేయడం వల్ల హీరోలు లాంటి వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు. యూట్యూబ్ ఫేమ్స్ ఉన్న వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు. కాబట్టి నాకు కూడా డబ్బులు వస్తాయని ఆశతోని మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి యూత్, ఎస్పెషల్లీ యూత్ మాత్రమే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పైన అడిక్ట్ కావడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ అడిక్ట్ కావడమే కాకుండా దాంతో ఆడి చాలామంది డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ యొక్క ఇల్లులు మొత్తం ఇంట్లో నష్టపోయి ఈ యొక్క సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే దాదాపు మనం లెక్కల ప్రకారంగా తీసుకున్నట్లయితే గత సంవత్సరము 2024 సంవత్సరంలో 1000 మంది పైగా ఈ యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 1000 మంది పైగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మరణించారంటే ఏ స్థాయిలో ఇప్పుడు మనకు ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయని మనం తెలుసుకుందాం. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ అనేది మనకు క్రికెట్ బెట్టింగ్, అలాగే ఫుట్బాల్, అలాగే టేబుల్ టెన్నిస్ ఇలాంటి వాటిపైన బెట్టింగ్స్ చేసుకునేవాళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు మనకు బెట్టింగ్ యాప్స్లలో మనకు రమ్మీ ఆడడము, అలాగే క్యాసినో ఆడడము, అలాంటి గేమ్స్ ఆడడము, వాటి వల్ల కూడా డబ్బులు సంపాదించవచ్చు అని ఈ యొక్క యూట్యూబ్ ఫేమ్స్ హర్ష సాయి లాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఈ యూట్యూబ్ ఎంత ప్రమోషన్ చేస్తున్నారంటే ఏ విధంగా ఆడాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, నేను ఆడితే నాకు ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి, ఇలా నేను ఒక్క రోజులో ఎంతో ధనవంతుని అయిపోయాను, ఇలాంటి ప్రమోషన్స్ చేయడం వల్ల చాలామంది యూత్ దానికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన పైసలు ఉంటే వాటిని కూడా వాడేసుకొని ఏదో సంపాదించేద్దాం అనుకుని ఎవ్వరు కూడా సంపాదించకపోతారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఒక గ్యాంబ్లింగ్ చేయడం వల్ల కానీ గేమింగ్ ఆడడం వల్ల కానీ ఎవరు కూడా గొప్ప వాళ్ళు ఒక్క రోజులో కాలేరు. అదంతా భ్రమ. మనకు ఫస్ట్లో డబ్బులు వచ్చినట్టే అనిపిస్తాయి. కొంతవరకు ఆడగానే నాకు 2,000 వచ్చాయి, 3,000 వచ్చాయి, 5,000 వచ్చాయి, 10,000 వచ్చాయి. ఎప్పుడైతే మనం ఎక్కువ డబ్బులు పెట్టుకుంటూ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి పోవడం స్టార్ట్ అవుతుంది. పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అరే డబ్బులు పోయినాయి కదా, ఈ డబ్బులు నాకు వచ్చేవరకు నేను ఆడతా, ఆ తర్వాత మానేస్తా అనుకుంటాడు. కానీ ఆ డబ్బులు రావు, ఇంకా పోతూనే ఉంటాయి. మొన్న విశాఖపట్నంలో కూడా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఫాదరు దుబాయ్కి వెళ్ళి సంపాదించిన జీవితాంతం ఉండి 10 సంవత్సరాల వరకు ఉండి సంపాదించిన డబ్బులన్నీ కూడా కూడబెడితే వాళ్ళ కొడుకు 2 నుంచి 3 రోజుల గేమ్స్ అని మొత్తం పోగొట్టేశాడు. ఇట్లాంటి ఇన్సిడెంట్ 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. అంటే 1000 మంది చనిపోయారంటే ఇంకా మీడియాకి రాని వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, మీడియాకి ఇన్ఫర్మేషన్ చేయని వ్యక్తులు ఎవరున్నారు అని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నేను గేమ్స్ ఆడుతున్నానని చెప్పరు. బయటకు రారు. రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ప్రముఖ హీరోలలో మనము ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ ప్రమోషన్ చేసినటువంటి చూడండి. అలాగే మనము ప్రకాష్ రాజు ఏమంటున్నాడు, రన్నింగ్ చేశాను కానీ 2016లో చేశాను, ఆ తర్వాత తప్పని తెలుసుకున్నాను. చూడండి, అంత పెద్ద సినీ ఇండస్ట్రీలో అంత సీనియర్ ఆర్టిస్టే ఉండి కూడా అతనికి తెలియదు ఏముంది, ఒక ఎంపీగా పోటీ చేశాడు కర్ణాటక స్టేట్లో. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ప్రమోషన్ చేసినప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్, యూత్ ఎందుకు నమ్మరండి?
నమ్ముతారు. అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఫేమ్స్ ఎవరున్నప్పుడు ఎగ్జాంపుల్ యాంకర్ శ్యామల లాంటి వాళ్ళకు, హర్ష సాయి లాంటి వాళ్ళకు, ఈ యొక్క తేజ లాంటి వాళ్ళకు, వీళ్ళందరికీ చాలామందికి యూట్యూబ్లలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా చేయాలని చెప్పడం వల్ల వీళ్ళందరూ కూడా దానికి బానిసైపోయి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ ఓట్టుకోవడము, పైసలన్నీ ఓట్టుకోవడము, చివరికి ఏం చేయాలి అర్థం కాక బ్యాంకు లోన్లు, ఇప్పుడు బ్యాంకు లోన్లు కూడా ఏం చేస్తున్నాయి, విచ్చలు కూడా బ్యాంకు లోన్లు ఇచ్చేస్తున్నాయి. నీ పైసలు కావాలంటే ఇంత లోన్ తీసుకోవచ్చు అని చెప్తే ఆ లోన్ తీసుకొని మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్లు పెడుతున్నారు. వాటన్నిటిని ఎట్లా కట్టాలి తోచక సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ టాపిక్ ఇంత వైరల్గా మారింది, ఇంత ఇంత ఈ డిస్కషన్గా వచ్చింది. ఇప్పుడు ఒక ఆల్ ఇండియాలో 1867 గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది ఉంది. అది ఫిజికల్ గేమ్స్ కోసం మాత్రం ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా ఇప్పుడు ఇండియా మొత్తం ఒక యాక్ట్ లేదు, కానీ ఏ స్టేట్కి ఆ స్టేట్కు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అంతేకాకుండా ఐపీసీ మనం తీసుకున్నటువంటి బిఎన్ఎస్ ఈ చట్టాలు వీటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఐపీసీలో మనం తీసుకున్నట్లయితే 420, 406, 409 లాంటి సెక్షన్లు ఈ యొక్క వాటి యొక్క మోసం చేయడము, మోసానికి ప్రేరేపించడము, ఇలాంటి వాటి మీద మనకు ఐపీసీలో 420 అన్నట్లయితే మనం బిఎన్ఎస్లో మనము 316 కింద తీసుకుంటాం. ఇక్కడ 312, 316, 316(4) బిఎన్ఎస్ కింద మనం తీసుకుంటాం. ఇప్పుడు ఈ చట్టాలు కూడా ఎట్లున్నాయి అంటే మనం ఎగ్జాంపుల్ ఐపీసీలో 30 మన యొక్క 420 కింద 7 years పనిష్మెంట్, 7 years జైలు శిక్ష ఉన్నప్పుడు దీనికి కూడా 7 years కింద వర్తిస్తుంది. అలాగే ఈ యొక్క బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద 406 మనము బిఎన్ఎస్కి వస్తే 316 ఈ సెక్షన్లకు కూడా మనకు ఈ యొక్క పనిష్మెంట్స్ అనేవి వర్తిస్తాయి. కానీ ఈ పనిష్మెంట్స్ అనేటివి ఇప్పుడున్నటువంటి వాటికి సరిపోవు. కాబట్టి విచ్చలవిడిగా 5,000 ఫైను, 6 నెలల జైలు శిక్ష అంటే ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క బెట్టింగ్ యాక్ట్ పైన మనకు ఐటీ యాక్ట్ 66D అనే ఒక సెక్షన్ ఉంది. అది మాత్రమే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు అది సెట్ అవుతుంది. ఎందుకంటే ఐటీ యాక్ట్ 66D అనేది ఏం చెప్తుందంటే ₹1,00,000 వరకు ఫైన్ ఉంటుంది, కనీసము 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి శిక్షలు పడ్డప్పుడు మాత్రమే వీళ్ళు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేశారో హీరోలు కానీ, ఈ యొక్క యూట్యూబ్ ఫేమస్ కానీ, వీళ్ళందరూ ఇప్పుడు సారీ చెప్పడము, నాకు తెలియదు, నేను చేయలేకపోయాను, కానీ తప్పు చేసినా, తెలిసి చేసినా తెలియకుండా చేసినా గ్యాంబ్లింగ్ అనేది తప్పు. ఈ యొక్క బెట్టింగ్ అనేది జూదం అనేది తప్పు. కాబట్టి దానికి ప్రమోషన్ చేసినప్పుడు వాళ్ళకు తప్పకుండా పనిష్మెంట్లు పడాల్సిందే. వాళ్ళ ప్రమోషన్ తప్పులు పడంటే వాళ్ళని ఫ్యూచర్లో ఇంకా ఎవరు తప్పులు చేయకుండా ఉంటారు. కాబట్టి ఈ యొక్క బెట్టింగ్ యాక్ట్స్ అనేది చాలామంది ఆర్థిక స్థితిని దిగజార్చింది, మరి కుటుంబాలని సర్వనాశనం చేస్తుంది. పిల్లలు తల్లిదండ్రుల ముఖం చూసుకోలేని పరిస్థితికి వచ్చింది, తల్లిదండ్రులు పిల్లల ముఖం చూసుకోలేని పరిస్థితికి వచ్చింది. ఇలాంటి యాప్స్ని మనము ఇంకా ఎంకరేజ్ చేస్తే, ఎట్టి పరిస్థితులు కూడా ఎంకరేజ్ చేసినట్లయితే మన యొక్క వ్యవస్థ అనేది ఎక్కడికో దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు బెట్టింగ్ యాక్ట్ అనేది సాధారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాలలో బ్యాన్ ఉంది. కానీ ఓన్లీ మన ఇండియాలో 3 రాష్ట్రాల వరకే ఉన్నాయి. ఒకటి వచ్చి గోవా, నాగాల్యాండ్, సిక్కిం. ఈ 3 రాష్ట్రాలలో మాత్రమే ఈ యొక్క గ్యాంబ్లింగ్ యాక్ట్కి పర్మిషన్ ఉంది. అక్కడి నుంచి మొత్తం దేశం మొత్తం కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంతకైనా ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనండి, గేమింగ్ యాక్ట్ అనండి, ఈ యొక్క బెట్టింగ్ అనండి, ఏ యాక్ట్లు ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క సొసైటీని పాడు చేసేటువంటి వాటివే. కాబట్టి సజ్జనార్ గారు ప్రత్యేకంగా దీన్ని ట్విట్టర్ పెట్టడం వల్ల ఈ వ్యవస్థ అందరికీ కూడా ఇదొక కనువిప్పుగా మారింది. అందుకని ఈరోజు ఇంత డిస్కషన్ అన్ని ఛానళ్ళలో డిస్కషన్కి వచ్చింది. చాలామంది వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులు ఇంకా ముందుకు రాలేరు, చెప్పలేరు. ఇప్పుడు ఒక 1000 మంది అని మనకు దృష్టిలోకి వచ్చినప్పటికీ ఇంకా అంతకంటే ఎక్కువ చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ గేమ్ యాక్ట్ని, ఈ బెట్టింగ్ యాక్ట్ని మనం బ్యాన్ చేసే వరకు కూడా, పూర్తిగా దేశం మొత్తంలో బ్యాన్ చేసే వరకు, వాటి అందరికీ పనిష్మెంట్ ఇచ్చే వరకు కూడా మనం ఊరుకోకూడదు. దానిపైన మనం ఫైట్ చేయాలి. ఇప్పుడు ఈ యొక్క యాక్ట్ పైన ఎవరికైనా అందరికీ అవగాహన కలగడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.